చూస్తుండ్రు కదా అంకుల్, ఎట్లా అనిపిస్తుంది రేవంత్ అన్న పరిపాలన మొత్తం? తెలంగాణ రేవంత్ పరిపాలన అనుకూలంతా లేదు. ఆ, ఎందుకు అట్లా? అంటే ఆయన ఆ, ఆ, ఎక్కువ హామీలు ఇచ్చినాడు. ఆ హామీల వల్ల అంటే ఇప్పుడు హామీలు నెరవేర్చడం కరెక్ట్ అంటారా, లేకపోతే అందాల పోటీలు పెట్టడం కరెక్ట్ అంటారా? హామీలు నెరవేర్చడం గొప్ప, అందాల పోటీల తర్వాత. అందాల పోటీల్లో చూసారు కదా వాళ్ళ. అవును, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తెలంగాణ అవి అవసరం లేదు. ఈ హామీలు నెరవేర్చడం గొప్పతనం. సైడ్ చూస్తే మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్ని అవునా, అంటే ఇప్పుడు పార్టీ ఓడిపోయింది కదా, వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము కదా. ఉన్నప్పుడైతే పరిపాలన బాగానే జరిగింది కదా. అంటే ఆంధ్ర లాగా జగన్ షర్మిల లాగా కేసీఆర్ కుటుంబంలో కూడా కేటీఆర్ కవిత అని అంటారు, మీరేమంటారు? ఉండొచ్చు, వాళ్ళ వాళ్ళ గొడవలు వాళ్ళ కుటుంబ సహాయాలు ఉండొచ్చు. వాళ్ళు ఉన్నప్పుడు పరిపాలన అయితే ఓకే. అంటే కేసీఆర్ చుట్టూ నిజంగానే అంటే ఉంటే ఉండొచ్చు, వాళ్ళ ఉన్న లోపాల వల్ల వాళ్ళు ఉండొచ్చు. ఆమెకు రాదు, అంతే. మరి అన్నిటికీ ముందే ఉంటది కదా. ఉంటది కరెక్టే, కానీ అనుకున్నంత రిజల్ట్ లేదు ఆమె దగ్గర. లేదు.